దెబ్బ ఉంది. తర్వాత ఏమొచ్చింది? బోరింగ్ వేసారు. ఆ బోరింగ్ వేసేటప్పుడు మనకు వాటర్ మంచిగా పడుతుందని మనం అనుకున్నామా లేదు? కొంతమంది అనుకుంటారు, కొంతమంది అనుకోరు. అంతేనా? సరే, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఒక మాట చెప్తున్నాడు అనమాట. ఏమంటున్నాడంటే ఈ భూమి అంట సృష్టింపబడలేదంట. ఇది భూమి దేవుడు చేయలేదు. అదవుతుందా? మీరు ఎగ్జిస్ట్ కాలేదనుకో, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పుట్టలేదు అనుకుందాం. మీరు పుట్టినప్పుడు మీ రూపం మీ తల్లిదండ్రులకు తెలుస్తుందా? తెలీదు. మీ పేరు మీ తల్లిదండ్రులకు తెలుస్తుందా? తెలీదు. అర్థమవుతుంది కదా? సరే, నేను కూడా అంతే. నేను పుట్టకముందు నా తల్లిదండ్రులకు నేను ఎవరో తెలియదు. నా కొడుకు పుట్టకముందు నా కొడుకు ఎలా ఉంటాడో నాకు తెలియదు కదా. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే ఈ భూమి అంట పునాది వేయబడక మునుపు, అర్థమవుతుంది మీకు అందరికీ, ఈ భూమి సృష్టించబడక మునుపు, అసలు ఈ లోకంలో భూమి అనేది లేనప్పుడు దేవుడంట మిమ్మల్ని అందరినీ తన కనుదృష్టితో చూశాడంట. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? భూమి పుట్టి చాలా సంవత్సరాలు అవుతుంది, కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు చెప్పి సైన్స్ చెప్తుంది కదా. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే పరిశుద్ధ గ్రంథంలో ఈ భూమి పుట్టక మునుపు మిమ్మల్ని అందరినీ నేను చూచాను అంటాడు దేవుడు. మీ రూపం అతనికి తెలుసు, మీ పేరు అతనికి తెలుసు. అర్థమవుతుంది మీకు అందరికి? దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ భూమి పునాది వెయ్యబడక మునుపు నేను మిమ్మల్ని చూచాను అంటున్నాడు. ఎందుకు చూచాడు మిమ్మల్ని? ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కనుక. అర్థమవుతుందా? పుట్టిన తర్వాత పిల్లల్ని ప్రేమించడం కాదు ఇక్కడ. పుట్టక మునుపే మీ తల్లిదండ్రులు, మీ తాత ముత్తాతలు, అసలు భూమి మీద నరుడు అనే ఒక వ్యక్తి పుట్టక మునుపే దేవుడు అందరిని చూచాడంట. అందరిని చూచి పరిశుద్ధ గ్రంథంలో ఏం చెప్తున్నాడంటే నేను నీ పేరు పెట్టి పిలుచుకున్నాను అంటాడు. అదో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. అర్థమవుతుంది మీకు అందరికీ? ఎవరు ప్రేమిస్తున్నారు మనల్ని? దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రేమించి తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడంట. ఎందుకు పంపించాడంటే మనం చేసిన పాపాల కొరకు. మనం చేసిన పాపాలు మనం ఒక శిక్ష, ఒక తప్పు చేసామనుకోండి పోలీసులు ఆనేస్తారు. అంతేనే కదా? అంటే ఇలాగా ఆత్మీయంగా తప్పు చేసినప్పుడు మనం అందరం అంట దేవునికి దూరంగా ఉండి ఒక నిత్యాగ్నిలోకి వెళ్ళిపోవాలంట పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. కానీ దేవుడు ఏమంటాడంటే అటువంటి సపరేషన్ లేకుండా, నశించిపోకుండా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనలందరినీ రక్షించి తన రాజ్యంలోకి తీసుకెళ్ళడానికి దేవుడు తన కుమారుని పంపించాడు. మనం చేయవలసిన పని ఏంటి చెప్పండి? ఏం చేయాలి? యేసుక్రీస్తును నమ్మాలి. చెప్పండి ఒకసారి. యేసుక్రీస్తును నమ్మాలి. యేసుక్రీస్తును నమ్మడం అంటే బొట్టు తీసేయడం కాదు. అందరూ గ్రహించాలి. నా సహోదరులు చాలామంది బొట్లు ఎట్టుకొచ్చారు ఇక్కడ. అది మీ ఇష్టం, మీ కల్చర్ అది. అంతేనా? మీ కల్చరు, మీ యొక్క సాంప్రదాయం. బొట్టు తీసేస్తే మన ఇంట్లో భర్తలు తిడతారు, కొడతారు. పరిశుద్ధ గ్రంథంలో బొట్టు తీయమని చెప్పలా. మీకు అర్థమవుతుంది అందరికీ? నేను నమ్మే యేసుక్రీస్తుకు సంబంధించిన పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో బొట్టు తీయమని చెప్పలేదు దేవుడు. మీ సాంప్రదాయాలు మానేయమని చెప్పలేదు దేవుడు. లేకపోతే మీరు ఇటువంటి రంగు చీరలకు మానేసి తెల్ల చీరలు కట్టుకుని చర్చికి వెళ్ళాలని బైబిల్లో రాయలా. బైబిల్లో దేవుడు ఏం చెప్పాడంటే యేసుక్రీస్తును అంగీకరించిన వారు, యేసుక్రీస్తును నమ్మిన వాడు ఏదంట హృదయపూర్వకంగా నమ్మాలంటే యేసుక్రీస్తుని. ఎక్కడ నమ్మాలి చెప్పండి ఒకసారి. కనుక దేవుడు చూసేది నీ హృదయాన్ని మాత్రమే. ఏంటో చెప్పండి. హృదయం కనిపిస్తుందా భూతత్వంలో? చెప్పండి ఒకసారి. ఈ కెమెరాకి పోతే హృదయం కనిపిస్తుందా? కనిపిస్తుంది కదా. మరి ఎవరికి కనిపిస్తుంది హృదయం? దేవుడికి మాత్రమే కనిపిస్తుంది. మనుషులు మీరు ఎట్టుకున్న బొట్లు చూస్తారు, మీ యొక్క ఆచారాలు చూస్తారు మనుషులు. దేవుడు చూసేది మాత్రం హృదయాన్ని మాత్రం చూస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏమంటాడంటే మీ హృదయం నాకు ఇవ్వండి అంటాడు. బొట్టునమ్మన్నాడా? చెప్పండి. మన సాంప్రదాయం నమ్మన్నాడా? కదా కదా. మన చీరలు నమ్మన్నాడు దేవుడు. ఏమన్నాడు? మన హృదయాన్ని ఇవ్వాలి. హృదయ రహస్యం ఎరిగిన దేవుడు. అతనేం పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే చూచుచున్న దేవుడు. నువ్వు ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకున్నారు, అనుకుందాం, లైట్ ఆర్పేసుకున్నారు, ఎవరికి కనిపిస్తాం మనం? ఎవ్వరు కనిపించు. కానీ దేవుడు ఏమంటాడంటే నేను చూస్తున్నాను నిన్ను, నువ్వు ఎక్కడున్నా పర్లా, నువ్వేం చేస్తున్నా కూడా సమస్తం నేను చూస్తున్నా. నీ హృదయమే నాకు కావాలి. నీ హృదయం నాకు ఇచ్చినప్పుడు నేనేమంటాడు పైన దేవుడు ఏమంటున్నాడు? పరలోక రాజ్యాల నుంచి దేవుడు దిగి వచ్చంట. ఎక్కడున్నాడు చెప్పండి? గుళ్ళో ఉంటాడు దేవుడు? ఇంట్లో ఉంటాడా? ఫోటోలు ఉంటాడు దేవుడు? ఎక్కడ ఉంటాడు?
గట్టి చెప్పాలి. ఎక్కడ ఉంటాడు? హృదయంలో ఉంటాడు. అటువంటి హృదయంలో ఉంటానని చెప్పిన దేవుడికి మనం ఏమి ఇవ్వాలి? బొట్టు తీసే అట్టలు ఇవ్వాలా దేవుడికి? ఏమి ఇవ్వాలి చెప్పండి? హృదయం మాత్రమే ఇవ్వాలి. అర్థమవుతుందా? అటువంటి హృదయము దేవుడు మీకు అందరికి ఇచ్చాడు. ఇక్కడ ఇంకోసారి చెప్తున్నాను మీకు అందరికి, యేసుక్రీస్తును నమ్మడం అంటే ఆదివారం చర్చికి వెళ్ళడం కాదు. చెప్పండి సార్ గట్టి. యేసుక్రీస్తును నమ్మడం అంటే చర్చికి వెళ్ళడం కాదు, బైబిల్ పట్టుకుని ప్రార్థన చేయడం కాదు. యేసుక్రీస్తుని నమ్మడం అంటే యేసుక్రీస్తుని హృదయంలోకి ఆహ్వానించడం. ఎక్కడికి? హృదయంలోకి ఆహ్వానించడం. ఆయన హృదయంలో ఆహ్వానించి మనసులో ప్రార్థన చేసుకోవడం. తండ్రి, నేను తప్పులు చేశాను, నా పాపను క్షమించండి. అంత అయిపోయింది ప్రార్థన. గంటలు ప్రార్థన చేయమని ఎక్కడ చెప్పలేదు దేవుడు. కొంతమందికి ప్రార్థన రాదు చేయడు కదా, కొంతమందికి రాదు కదా ప్రార్థన. ఇక్కడ ప్రార్థన రానప్పుడు ఏం చేస్తాం? తండ్రి, చిన్న ప్రార్థన చూడండి, నేను చెప్తాను చూడండి, అదే ప్రార్థన. ఏంటి ప్రార్థన? ఏ ప్రార్థన ఏంటంటే, తండ్రి యేసయ్య, నా పాపములు క్షమించడానికి నువ్వు లోకానికి వచ్చావు, నేను నమ్ముతున్నా, నా పాపాన్ని క్షమించండి. అంతే, అయిపోయింది ప్రార్థన. అదే దీనికోసం గంటలు చేయవలసిన అవసరం లేదు. అదవుతుందా? చివరిసారిగా చెప్తున్నా, యేసుక్రీస్తును అంగీకరించడం, యేసుక్రీస్తును నమ్మడం అంటే మన సాంప్రదాయాల్ని, మన మతాన్ని వదిలిపెట్టేసి కొత్త మతంలోకి రావడం కాదు. యేసుక్రీస్తును నమ్మడం ఒక మతం మార్చుకోవడం కాదు. మీకు అందరికి అర్థమవుతుందా? యేసుక్రీస్తును నమ్మడం అంటే మతం మార్చుకోవడం కాదు, హృదయం మార్చుకోవడమే. ఏంటి? ఏం మార్చుకో చెప్పండి? దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. నిజంగా మీరు యేసుక్రీస్తుని ప్రార్థన చేస్తే, మీ బొట్టు తీసినా తీయకపోయినా, మీరు చర్చికి వెళ్ళినా వెళ్ళకపోయినా, బైబిల్ పట్టుకుని ప్రార్థన చేసినా చేయకపోయినా, బైబిల్ చదవకపోయినా, దేవుడు ఇక్కడున్న ప్రతి వ్యక్తిని ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడున్న ప్రతి బిడ్డని దేవుడు ప్రేమిస్తున్నాడు. సరేనా? చిన్న ప్రార్థన చేస్తే కళ్ళు మూసుకోండి సార్.